లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కొణతాల రామకృష్ణ గారు చాలా సీనియర్ నేత. 1989లోనే మొదటిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశారు. ఆ రోజుల్లో ఏం మాట్లాడారో ఏమో కానీ ఇప్పుడు తర్వాత మొన్న జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని పొగడకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పొగట్టం మీద జన సైనికుల్లో చాలా తీవ్ర అసంతృప్తి కలిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. మీకేమనిపించింది? రామ్నాథ్ గారు చెప్పండి. కొణతాల రామకృష్ణ గారు ఇంత సీనియర్ నేత ఈ రకంగా చివరికి దేవాంశన్ గారిని కూడా పొగడాల్సిన, అంటే ఏదైనా సందర్భం వస్తే చెప్పడం వేరు, ఈ రకంగా పనిగట్టుకుని పొగడడం ద్వారా ఆయన ఏమి ఆశించి ఉంటారని అనుకోవాలి, లేదా ఏమిటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పే పొగిడారా? ఏమనిపించింది? మరోవైపు ఏమో గవర్నర్ దాని మీద ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమి చేయనట్టు, మొన్న వైసీపీ వాళ్ళే ఆయనకి నిరసన చెప్పడానికి, అభ్యంతరం చెప్పడం మన అయ్యన్న పాత్రుడు గారి తమాషాగా ఉంది కదా. ముందుగా ఈ జనసేన ఎమ్మెల్యే గారి వైఖరి మీకేమనిపించింది? కొమ్మినేని గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు చాలా మంది నాయకుల్ని అసెంబ్లీలో పొగుడుతూ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పట్టించుకోలేదు. కానీ కొణతాల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు ఇలా రామకృష్ణుడు కాదు, ఆయన పేరు రామకృష్ణే, కొణతాల రామకృష్ణ గారు. ఆయన ఇలాంటి పని చేయడం అనేది చాలా మందికి ఒక విధంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఏంటి, రాజకీయాల్లో పరిస్థితులు, ప్రభావాలు ఇలా ఈ స్థాయికి కూడా మనుషుల్ని తీసుకొస్తాయా అనే స్థాయికి నేను జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించో ఈ స్థాయిలో కితాబ్ ఇచ్చి పొగడ్తలు చేశారంటే సరే, వాళ్ళు పెద్ద నాయకులు కాబట్టి ఓకే అనుకోవచ్చు. ఆ తర్వాత నారా లోకేష్ గారన్నా సరే, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, చివరకు నారా దేవాంశ్ గురించి కూడా మాట్లాడారు. ఇంకో మనం బాగా గమనిస్తే వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఏ అవార్డులు వచ్చాయన్నది కూడా కొణతాల రామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. అంటే మామూలుగా అయితే అప్పటికప్పుడు చెప్పడం సాధ్యం కాదు. అంటే ముందే ప్రిపేర్ అయి వచ్చారేమో, అంటే అదును కోసం, సమయం కోసం వేచి చూశారేమో అన్న అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తావిచ్చింది. ఈ ప్రసంగం గొప్ప ఆశయాలతో చేయకపోయినా కూడా ఏదో గొప్ప కోరికతోనే కొణతాల రామకృష్ణ గారు చేశారు అన్న అభిప్రాయం అయితే ఇక్కడ బాగా వ్యక్తం అవుతుంది. బైపాస్ చేయబోతున్నారా ఏమన్నా అంటే, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించో, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో అండగా ఉంటున్నారు, ఎంతో ప్రభావంగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఇలా ఏం చెప్పలేదు. డైరెక్ట్ గా నారా లోకేష్ గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు నారా దేవాంశ్ గురించి పొగడడం మొదలు పెట్టారంటే బైపాస్ చేస్తున్నారా? తనకంటూ ఒక బైపాస్ రోడ్డుని వేసుకుంటున్నారా? ఇక్కడ కాదు, లింక్ డైరెక్ట్ టీడీపీ వాళ్ళనే పొగిడితే సరిపోతుంది అని అనుకుంటున్నారా అని ఒక అభిప్రాయం అయితే అవకాశం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫీల్ అయ్యాడు? ఇదైంది నన్ను పొగడకుండా జన సైనికుల్లో అయితే చాలా అసంతృప్తి సోషల్ మీడియాలో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫీల్ అయి ఉంటారు? నాకంటే ఎక్కువ పొగుడుతున్నాడు అనుకుని ఉంటారా? లేకపోతే ఏమిటి నీ ఉద్దేశం ఏమేంటిదని అనుకుని ఉంటారా? అసలు ఫీల్ అయ్యి ఉండడా? నా పాటలో కాపీ కొడుతున్నారేమో అని అనుకొని ఉంటారు. నేను చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ల పాటు ఉంటాను అని చెప్తుంటే ఎలాగో ఇదే కాల మార్గం అని చెప్పేసి కొణతాల రామకృష్ణ గారు కూడా ఇలా చేస్తున్నారేమో అన్న అభిప్రాయం అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం అది వేరు, కానీ తన పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా నారా లోకేష్ గారిని, వాళ్ళ అమ్మగారిని, భార్య గారిని, చివరికి కుమారుని గారిని పొగడడం బట్టి జనసేన పార్టీ వాళ్ళు కంగు తిండి ఉంటారు. ఇదేంటి ఇంత డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అంటే, మొత్తం ఇంకా జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలంతా పవన్ కళ్యాణ్ గారితో పని లేకుండా డైరెక్ట్ గా నారా వారి కుటుంబంతోనే సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుంది అన్న ఒక అభిప్రాయానికి వచ్చారా? పైగా వైఎస్ఆర్ హయాంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కొణతాల రామకృష్ణుడు గారిని ఒక టాప్ లీడర్ గా చూసేవారు, వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ వైసీపీలో కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో నాకు గౌరవ మర్యాదలు లేవు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీనియర్లను పంపించారు. నో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది, మీరు వెళ్ళి మాట్లాడండి అంటే, లేదు నేను ఉండను, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పారు. ఆ స్థాయిలో తనకు గౌరవ మర్యాదలు కావాలని వెళ్ళిపోయిన కొణతాల రామకృష్ణ గారు ఈ రోజు చివరకు అసెంబ్లీ వేదికగా అది కూడా నారా దేవాంశ్ గారిని పొగడ్తల్లో ముంచేసే పరిస్థితి రావడం అన్నది ఎంత పెద్దవాళ్ళనైనా సరే రాజకీయాల్లో ఆశలు, ఆశయాలు, పదవులు, వ్యామోహాలు ఈ స్థాయికి తెస్తాయా అన్న ఒక అభిప్రాయానికి అయితే నిన్న కొణతాల రామకృష్ణ గారి ప్రసంగం అయితే అనిపించింది కొమ్మినేని గారు. రైట్. శేఖర్ గారు, మీరు కూడా మాట్లాడతారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు, సమస్యలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇతరత్ర అనేక ఇష్యూస్ ఉంటే అవన్నీ వదిలేసి కొణతాల రామకృష్ణ గారు అంత సీనియర్ నేత ఆ రకంగా పోగటం నాకైతే
ఆశ్చర్యం అనిపించింది. గతంలో కూడా 1-2 సార్లు అట్లా పొగుడుతుంటే వేరే నాయకుల్ని కూడా 1-2 సార్లు పొగిడితే నేనే అన్న, ఎందుకు సార్ మీరు సీనియర్ కదా అంటే ఏమి ఆయన చూసి చూడనట్టు అయిపోయారు ఏదోలేండి అన్నట్టుగా. కానీ ఇప్పుడు మరీ ఇది ఆయనకి ప్రతిష్ట పెంచుతుందా, దిగదారుస్తుందా? సార్ నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఒక సినిమా ఉంటుంది సార్, సినిమాలో రావు గోపాలరావు గారి తనయుడు రావు రమేష్ అని ఒక అతను ఉంటాడు సార్. భజన ఒకటే భజన అంటా ఉంటాడు సార్. నిన్న చూడంగానే నాకు అదే అనిపించింది సార్. సార్ సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే సభలో ఉన్న షాడో సీఎం లోకేష్ గారిని, సభలో ఉన్న వాళ్ళ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే బాగుండేది సార్, ఒక కొంచెమన్నా అందంగా ఉండేది. కానీ సభలో లేని నారా దేవాంశ్ గారిని అయితే గ్రేట్ 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 అంటున్నారు సార్. బ్రాహ్మణి గారిని అయితే, మన భువనేశ్వరి గారిని అయితే గ్రేట్ కే గ్రేటెస్ట్ కే గ్రేటెస్ట్ కే గ్రేట్ అంటా ఉన్నాడు సార్. ఏం చెప్పాలి? ఆయన ఆ ప్రాంతానికి చెందినటువంటి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలో విలువైన భూముల్ని 99 పైసలకే కట్టబెడతా ఉంటే దాని గురించి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ ప్రాంతంలో విశాఖ ఉక్కును తుక్కు తుక్కుగా చేసి అమ్మేస్తా ఉంటే ఏం చెప్పాలో తెలియదు సార్. థర్మల్ ప్లాంట్ కూడా, విశాఖ ఉక్కుకి బ్యాక్ బోన్ లాంటి థర్మల్ ప్లాంట్ కూడా ఏదైతే ప్రైవేట్ కట్టబెడతా ఉంటే చూస్తూ కూర్చుంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏ ప్రయోజనాల కోసం సభ పెట్టింది దేనికి సార్? వాళ్ళ యొక్క నియోజకవర్గం యొక్క సమస్యల గురించి ప్రస్తావించడానికి, రాష్ట్రంలోని ప్రజల యొక్క సమస్యల గురించి ప్రస్తావించడానికి సభ పెడితే అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని పొగిడారంటే వాళ్ళు లెక్క ఉంది, వాళ్ళ ముగ్గురిని పొగిడారంటే వాళ్ళు లెక్క ఉంది. సభలో ఉన్నారు. సభలో లేని కుటుంబ సభ్యుల గురించి పొగుడుతున్నారంటే కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి అసెంబ్లీ సమావేశం నడిపించేది ఇందుకేనా? ఇలా పొగిడించుకోవడం కోసమేనా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తా ఉన్నారని ప్రజలందరూ కూడా ముక్కును వేలేసి అంటే ఎవరు మామూలుగా అయితే ఏమనాలి, మరి వద్దులేండి ఆ ఇష్యూస్లోకి వద్దులేండి అని చంద్రబాబు గారు చెప్పుంటే చాలా గౌరవం ఉండేది. సరే పొగడతా ఎంతటి మనిషినైనా ఆకర్షిస్తుంది కదా, కాబట్టి మనం ఏం మాట్లాడేది ఏముంటుంది. కానీ కాకపోతే జనసేన క్యాడర్ అయితే బిత్తరపోతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అనమాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. కొనతాల రామకృష్ణ గారి గురించి ఒక విషయం ఏంటంటే, కొనతాల అయితే పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ జయసూర్య గురించి ఇతను ఒక అవినీతి పరుడు, ఇతను తొలగించాల్సిందే అని చెప్పేసి జయసూర్య గారి గురించి డీజీపీకి లెటర్ రాస్తాడు సార్. ఇక పక్కనే RRR గారు ఉంటారు కదా సార్, తెలుగుదేశం పార్టీకి చెందిన, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి RRR గారు పక్కన కొనతాల రామకృష్ణ గారు కూర్చోంటారు. అతనికి సర్టిఫికేట్, RRR గారు అతనికి క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఇస్తారు సార్ ప్రెస్ మీట్ లో కూర్చొని. తమ నాయకుడు అవినీతి పరుడు అని చెప్పిన ఆఫీసర్ గురించి క్లీన్ చిట్ ఇచ్చే దగ్గర ఈ కొనతాల రామకృష్ణ గారు కూర్చోంటారు సార్. అది సార్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లుగా, విశ్లేషించినట్లుగా అనుకోవాలన్నమాట. మరి ఆయన ఏమైనా మంత్రి అవుతాడో లేదో తెలియదు కానీ పాపం. రైట్. ఇక నేనే రాజు నేనే మంత్రి, మొత్తం 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. 2029 ఏప్రిల్లో జమిలీ ఎన్నికలు. బీజేపీ వాళ్ళు పెద్ద చెప్పట్లేదు కానీ ఈయన మరి గట్టిగా చెబుతున్నారు. నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేనే మునగాడిని. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ అంట. నీలం సంజీవ్ రెడ్డికో చెన్నారెడ్డికో ఇమ్మని అడగట్ల, ఎన్టీఆర్కి ఇమ్మని అడగటం తమాషాగా ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయనకు వస్తుంటే ఆపారు కదా, ఆ విషయాన్ని కూడా మరి ఆయన తెలీదో ఏమో. రామ్నాథ్ గారు మీకేమనిపిస్తుంది? నేనే రాజు నేనే మంత్రి అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, పోనీ తెలంగాణ రాజకీయాలకు పరిమితం అయితే పర్వాలేదు, ఏకంగా ఎన్టీఆర్ని పొగట్టడం, ఇవన్నీ ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమేంటిది? టార్గెట్ ఏమిటి? జమిలీ ఎన్నికల గురించి కూడా మాట్లాడటంలో ఆయన ఉద్దేశం ఏమేంటిది? కొమ్మినేని గారు, కాంగ్రెస్ పార్టీకి ఇవి డేంజర్ బెల్స్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేల్కోవాలి. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ వస్తే నేనే ప్రధాని ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ సార్ కూడా నేనే, మళ్ళీ 6 నెలలు నాకు పొడిగిస్తారని చెప్తున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా 6 నెలల పదవి కాలానికి మనం రాష్ట్రపతి పాలన పెడతారు, కానీ రేవంత్ రెడ్డి గారిని మీరే ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో ఉండండి అని అయితే చెప్పే పరిస్థితులు ఉండవు. మీరేంటండి బాబు, మీరు ఆయన ఆశల మీద నీళ్లు తెలుస్తున్నారు మీరు. అదే కదా కొమ్మినేని గారు, ఎట్లా సాధ్యం అవుతుంది చెప్తూ ఉన్నారు కానీ చంద్రబాబు అంటే అట్లా కాదు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ మిగతా రాష్ట్రాలకి ఎక్స్టెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఈయనకి కూడా ఛాన్స్ వస్తుందిగా. అలా చేయవచ్చు, కానీ సాధారణంగా అయితే ఇలాంటి గ్యాప్ ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. సరే, మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు కూడా జరగచ్చేమో. ఓకే, అక్కడి వరకు ఓకే. మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ
మీద నేను ఆధారపడి లేను, కాంగ్రెస్ పార్టీనే నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని ఇండైరెక్ట్ గా ఆయన చెప్తూ ఉన్నారు. మిగిలిన ఏ సీనియర్ నాయకుడు కూడా ఇక మీరు ముఖ్యమంత్రి పదవి కోసం ఇంకో దానికోసం ఆశలు పెట్టుకోవద్దండి అని చెప్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇక నేనే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పలేదు. హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి నేను ఉంటాను అని చెప్పారు. కానీ అలాంటిది ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోయినాడు. సరే, ఆయన కష్టపడ్డారు, దాంట్లో అనుమానం ఏంటి. అయిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేనే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నానంటే ఇది కాంగ్రెస్ పార్టీకి డేంజర్ లేదు. పైగా బాగా గమనిస్తే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతులుగా చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళకి భారతరత్న ఇవ్వండి అని అడగడం లేదు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం మీటింగ్ లో అనుకుంటా వెళ్ళి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆత్మ శాంతించాలంటే బీఆర్ఎస్ పొందబెట్టాలని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణలో ఒక ఓటు బ్యాంకు తనకంటూ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా అక్కడ ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నారేమో తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్. అంటే హైకమాండ్ కాంగ్రెస్ నాయకత్వం ఎంత వీక్ అయిపోయింది అన్నదానికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలే నిదర్శనం. ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేసేవాళ్ళు కాదు. ఇలా నేనే ఉంటాను అని ఇంకో ఆలోచన చేస్తున్నారు అనగానే ఆ రోజు నుంటే కౌంట్ డౌన్ మొదలైంది. ఆ ముఖ్యమంత్రులు హైకమాండ్ పెద్దలంతా రంగంలోనికి దిగి గ్రూపులు పెట్టి ఆ ముఖ్యమంత్రులు వీక్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఇంత బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు నేను మొనగాన్ని, నేనే రాజు, నేనే మంత్రి, అందరూ నన్నే ఫాలో కావాల్సిందే అని చెప్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ బలహీనతకు ఒక నిదర్శనంగా చూడాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి కొమ్మినేని గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్. ఏ రోజైనా సరే కాంగ్రెస్ పార్టీ తనకు మర్యాద ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సొంత దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారేమో. దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. చక్కగా విశ్లేషించారు. కాంగ్రెస్కి డేంజర్ బిల్స్ అని చెప్పారు, బాగుంది అది. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ పెద్దలకి మీకు అందరికి నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇక్కడ మాకు ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం. జనసేన వాళ్ళని ఎక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఇక్కడ దగ్గరికి కూడా రానివ్వట్లేదా? అసలు ఏ మీటింగ్ కానీ అసలు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ పక్కన ఉన్నా కూడా వాళ్ళని డయాస్ మీద పిలవకుండా బాగా అవమానిస్తున్నారు ఈ ఏరియాలో. అయినా కూడా మీరు ఎవరు ఫీల్ అవ్వద్దని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా. కొట్టినా, తిట్టినా, తుమ్మినా ఏం మాట పట్టించుకోవద్దని 15 ఏళ్ళు మనమే అంటున్నాడు కదా. ఆయన తప్పే. మరి వీళ్ళ బాధ ఎట్లా ఉందో మరి. ఇప్పుడు జనసేన కొనతాళ్ళ రామకృష్ణ గారు తెగబొగుడుతున్నారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కాదు. ఇప్పుడు వీళ్ళని దగ్గర కూడా ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి పవన్ ఈయన కొనతాళ్ళ రామకృష్ణ అంటే అంత సీనియర్ నాయకుడిని మరి పొగడమని ఈయన డిప్యూటీ సీఎం ఏమైనా చెప్పాడేమో మాకు అనుమానం సార్. రైట్, మీ అనుమానం చూద్దాం ఎట్లా ఉంటుందో. రైట్, మరొకరు లైన్లో ఉన్నారు. వైజాగ్ నుంచి కుమార్ గారు. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. లాస్ట్ అసెంబ్లీ జరిగినప్పుడు మన తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ గారేమో మెగాస్టార్ చిరంజీవి గారిని తిట్టారు. అవును, కరెక్ట్. ఇప్పుడేమో రిటర్న్ గా వీళ్ళేమో జనసేన ఎమ్మెల్యే ఏమో పొగుడుతున్నారు వాళ్ళని. ఎవరిని? మన చంద్రబాబు గారిని. మన ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టు, లేదా మిత్రుడు శేఖర్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని పొగిడితే పర్వాలా. పవన్ కళ్యాణ్ గారిని ఏమి పొగిడారేమో తెలియదు కానీ, బట్ అది ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ పొగిడి చివరికి కుర్రాడు పాపం, అతను రాజకీయాల్లో లేడు, ఇంకా పైకి ఎదగవలసిన కుర్రాడిని ఇప్పుడే పొగుడుతాం, ఇవన్నీ ఏంటో ఆశ్చర్యంగా ఉంది. అంత సీనియర్ నేత. కరెక్టే. రైట్. మరొకరు హేమాద్రిరావు గారు, విజయవాడ. సార్ అందరికి నమస్కారం, మాట్లాడండి సార్. ఈ కొనసాగ రాకేష్ గారు ఈ చాలా బాగానే కదండి. మిగతా ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ వేస్ట్. ఎందుకంటే చిన్న పార్టీలు కూడా వాళ్ళకి ఎవరికి గిళ్ళల్లో కూడా వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేస్తున్నారు, ఎలిమినేట్ చేస్తున్నారు. ఈయనకంటే ఆయన పోవడం బెటర్ అని ఈయన కోరాకులు పురుగులాగా చేస్తున్నారు అంతే. అదే ఎవరైనా పూడతారంటే పక్కనే ఎంత ఇచ్చిమారంటే ఈ వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్. మరి ఆయన పొడుకుంటే మనకి ఎవరు మంత్రి పదవి ఇస్తారు. ఆయన ఎదుర్కొంటారో పొగుడుతారంటే అర్థం చేసుకోవాలి. ఆయన కూడా అంటే మంత్రి పదవి ఇవ్వాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలనుకోండి. బట్ వేరే పనులు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకుండా. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారే అంత విధేయతగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదని కూడా అనుకోవచ్చుగా వీళ్ళు. పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి ఆయన ఎవరు 100% ఊరికే ఈ రికమెండ్ చేసిన పేరు కొట్టేసి ఈయన పేరు రాస్తాడు.
అదండి main. అట్లా ఉండదు అది బహుశా నేను అనుకోవట్లా ఇంకా మీరు అనుకోవడం సార్, ఆయన చెప్తాడు వింటాడు మీరు ఇది కరెక్ట్, ఈ పాయింట్ కరెక్ట్. చంద్రబాబు గారు ఏం చెప్పమంటే చెప్తారు అంతవరకు. ఇప్పుడు ఎందుకో టికెట్లు 10 మందికి టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇవ్వండి అంటే ఇచ్చేసాడు కదా. ఓకే, ఏదేమైనా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ కొనతాల రామకృష్ణ గారు తన వ్యక్తిత్వాన్ని దిగదార్చుకుని ఇట్లా మాట్లాడారేమిటా అనేది జనరల్గా ఆయన అంటే కాస్త అభిమానం ఉన్నవాళ్ళు, కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉంటాడులే అనుకున్న వాళ్ళకి ఆయన ఒక్కసారే ఇట్లా ఆయన ప్రమాణకం, ఆయన స్టాండర్డ్ని ఇట్లా దిగదార్చుకున్నాడు అన్నదే పాయింట్. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. అసెంబ్లీ బాత్రూంలో వికృత చేష్టలు, రెస్ట్ రూమ్ నుంచి మహిళకు వీడియో కాల్, ప్రైవేట్ ఇవన్నీ చెప్పాలంటే కూడా అసహ్యంగా ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదనలో బాధితురాలు. అయ్యన్న పాత్రుడు గారు ఈ అంశం గురించి మాట్లాడినట్లేరు, కానీ మరి ఆయన అసెంబ్లీకి ఏది అవమానం ఏది కాదు, సరే గవర్నర్ గారికి నిరసన చెప్పడం మీద ఆయన కొంచెం అభ్యంతరకరంగా చెప్పారు. ఎప్పుడు గతంలో అసలు టీడీపీ వాళ్ళు ఎప్పుడు అట్లా చేయనట్లుగా. మరి ఏది అవమానకరం ఏది కాదు శేఖర్ గారు? సార్ ఏది అవమానకరం అంటే అసెంబ్లీని కీచక సభలా మారుస్తున్నారు సార్, బూత్ సభలా మారుస్తా ఉన్నారు. అట్లా అనమాట, అట్లా అనొద్దు. ఒకళ్ళు చేసినంత మాత్రం మొత్తం శాసనసభను అంతటినీ మనం అనకూడదు కూడా, అట్లా అది తప్పది సార్. నేను వాళ్ళనట్లేదు సార్, మార్చిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను సార్. ఓకే, అరవత్తేదులు అనే వ్యక్తి శాసనసభను ఏమనుకున్నారు సార్? శాసనసభలో చర్చించాల్సిన అంశం ఏంటి సార్? అక్కడ కూర్చొని చంద్రబాబు గారు ఎలా ఉన్నారో చూడు, బేబీ 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 ఏంటి సార్ ఇది దుర్మార్గం. కర్ణాటకలో ఈ ఉదంతం జరిగితే వెంటనే సస్పెండ్ చేసి పడేశారు సార్. ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు అనుకుంటా అప్పుడు, పైగా సస్పెండ్ చేసి పడేశారు సార్ బీజేపీ ఎమ్మెల్యేలు. అవును, మరి ఇక్కడ ఏంటి అరవ శ్రీధర్ గారిని ఎందుకని వెనక్కి వేసుకొస్తున్నారు? పైగా బాధితురాలు ఇంత ఓపెన్ గా చెప్పినప్పుడు స్పీకర్ గారైనా రియాక్ట్ అయి ఉండాల్సింది, లేదు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయి ఉండాల్సింది, మరి చంద్రబాబు గారు మరి రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మరి ఆ బాధితురాలు గోడు ఎవరు వింటారో తెలియదు సార్. సామాన్య ప్రజల్లో ఏ ఒక్కరి మీదైనా ఒక బాధితురాలు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎన్ని రోజులు ఉపేక్షిస్తారా? అయ్యో బాబు, అక్కడ కూర్చున్నటువంటి రామ్నాథ్ గారు కానీ మేము కానీ ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఎవరినైనా వదులుతారా? ఒక్క రోజులో తీసుకెళ్లి లోపలేస్తారు సార్. రైట్, ఎంటైర్ ఎల్లో మీడియా మొత్తం దాడి చేస్తుంది. ఇది కరెక్ట్. ఎంటైర్ ఐటీడీపీ మొత్తం దాడి చేస్తుంది. అవును, మరి అతన్ని ఎల్లో మీడియా వెనకేసుకొస్తుంది, స్పీకర్ గారు వెనకేసుకొస్తారు, పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకొస్తారు, మళ్ళీ అతను తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చూస్తారు. ఎందుకని అంటే సామాన్యులకో న్యాయం, కూటమి పార్టీలో ఎమ్మెల్యేలకో న్యాయమా? నేరుగా మహిళ వచ్చి అన్ని ఆధారాలతో బయట పెడుతూ ఉంటే ఇంకా విచారణ కమిటీ అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారంటే ఏం చేద్దామని? విచారణ కమిటీలో ఏం జరగబోతుందో తెలుసా సార్? హనీ ట్రాప్, అరవ శ్రీధర్ అమాయకుడు, అరవ శ్రీధర్కి ఏం సంబంధం లేదు, అరవ శ్రీధర్ని ప్రలోభ పెట్టారు. మొన్నగా ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, నా మీద చేతబడి చేశారన్నది. ఈయన నా మీద వశీకరణ చేశారని చెప్పేసి తెలియజేసి ఈ గొడవ ఏందో అర్థం కావట్లేదు. ఆవిడెవరో అనంతపురం జిల్లా ఇంటికి వచ్చి నిమ్మకాయలు ఇచ్చారంట. ఏందో గొడవ, ఆవిడ చేతబడి చేశారన్నారు సార్. ఈయన మాత్రం ఈయనకు వశీకరణ చేశారు. ఆయనకి పాపం ఆయన తప్పేం లేదు, ఆయన అమాయకుడు, చాలా మంచోడు. ఆవిడ వశీకరణ విద్య ద్వారా ఆయన లోపర్చుకుంది. మనం ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాల్లోకి వెళ్ళాలి, కానీ ఇవి కూడా జనరల్ గా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి నేను ప్రస్తావించడం జరుగుతూ ఉంది. రామ్నాథ్ గారు చెప్పండి, స్పీకర్ గారేమో అబ్బో సభ బాని బాధపడుతున్నారు, కానీ మరి పక్కనే అరవ శ్రీధర్ ఇష్యూ ఉండగా ఆ బాధితురాలు ఇట్లా ఓపెన్గా చెబుతూ ఉంటే ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? కొమ్మినేని గారు నిన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది ఏంటంటే, స్టూడెంట్స్ పంపిస్తున్నాము అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి చూడడానికి, వాళ్ళు ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఏమనుకోవాలా, మన మీద సభ మీద గౌరవం ఏమైపోతుంది అని మాట్లాడి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం 30 ఏళ్ల వెనకలు లేవు. 30 ఏళ్ల క్రితం అయితే తమ ఎమ్మెల్యేలు కేవలం డీడీలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే నాయకులు కనిపించే వాళ్ళు, అక్కడ ప్రవర్తన ఎలా ఉందనే దాన్ని బట్టి లెక్క వేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ప్రతిరోజు వాళ్ళ ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నట్లు, నాయకులు సభలో హుందాగా ఉంటే సరిపోతుందా, బయట ఎలా ఉన్నా సరిపోతుందా అనేది ఒకటి. ఎందుకంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారే ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, చచ్చిపోలేదు, చచ్చిపోయే వరకు కొట్టాలి అన్నారు. మరి అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ సార్ మీరు బయట అలా మాట్లాడారు కదా, లోపల హుందాగా ఉండి బయట అలా మాట్లాడడం కరెక్ట్ ఎలా అంటే ఏ సమాధానం చెప్తారు? ఇదే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే హోదాలోనే
మహిళా అధికారులను ఉద్దేశించి ఎంత అసభ్యకరంగా పబ్లిక్ గా మాట్లాడారో వీడియోలన్నీ వచ్చాయి. దానికి మరి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? సరే, నాయకులు ఇలా హుందాగా ఉండాలని చెప్పడం తప్పు కాదు. మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్ గారే వైసీపీ వాళ్ళతో ఏ టీడీపీ నాయకుడైనా మాట్లాడితే పేగులు తీసి రోడ్డు మీద వేస్తా అంటారు. మరి అక్కడికి వచ్చిన విద్యార్థులు, సార్ మీ అబ్బాయి ఇలా మాట్లాడారు కదా, రాజకీయాల్లో ఎందుకు సార్ ఇంత వైషమ్యం, మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్తారు? చింతకాయల అయ్యన్న పాత్రుడు గారే ఆ చైర్ మీద కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చవాకులు పేలుతున్నారు, అతడి వైఖరే అంతా బెదిరిస్తున్నారు అంటే రకరకాలుగా అనుచిత పదాలతో ఒక స్టేట్మెంట్ గత సభలో ఇచ్చారు. మరి దాన్ని చూసి విద్యార్థులంతా ఏం నేర్చుకొని ఉండాలి? మన అరవ శ్రీధర్ గారు ఏకంగా అసెంబ్లీ వేదిక నుంచే ప్రాంగణం నుంచి లైవ్ పెట్టారు, ఫోన్ మాట్లాడారు మహిళలతో. సార్ మరి అతని మీద ఏ చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికీ కూడా అతను అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు, అన్నింటిలో పాల్గొంటున్నారు. జనసేన వాళ్ళు సింపుల్ గా మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పామంటున్నారు. అంటే ఒక వ్యక్తి నన్ను అఘాయిత్యానికి పాల్పడ్డారు, కారులో తీసుకెళ్లి ఇంత ఘోరం చేశాడు, వేధించాడు, నా ఫ్యామిలీని మొత్తం దూరం చేశాడని ఒక మహిళ ఇంతగా బయటకు వచ్చి చెప్తున్నా కూడా కనీసం అతడి మీద అరెస్ట్ లాంటిది కూడా లేకుండా అతను దర్జాగా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటున్నారంటే ఇది కదా మనకు అవమానం. దీని మీద కదా స్పీకర్ గారు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు అసెంబ్లీకి రావద్దని ఆఫ్లైన్ లో చెప్పినా కూడా అతను రాడు. అతను వస్తూ ఉన్నాడంటే ఏంటి? నాయకులే కదా హామీ ఇస్తున్నది. పైగా ఆ రోజు జనసేన పార్టీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? ఇవి వ్యక్తిగత అంశాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఈ పని చేసిన తర్వాత ఇంకొకరు చేయాలంటే భయపడేలాగా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలన్న ప్రయత్నాలు కానీ ఆ దిశగా ప్రయత్నాలు కానీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ జరగడం లేదు. కేవలం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటు ఉంది సార్, ఫస్ట్ నుండి కూడా వాళ్ళు చేసే పనులన్నింటినీ కూడా అవతల వాళ్ళు చేస్తూ ఉన్నారని తన మీడియా ప్రచార మాధ్యమాల ద్వారా రుద్దుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జస్ట్ నిరసన తెలిపారు. నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పద్ధతి, విద్యార్థులు అది మంచిగా నేర్చుకుంటారు. గో బ్యాక్ గవర్నర్ అనేవి ఏమీ లేదు వైసీపీ వాళ్ళు. కానీ గతంలో వయసుకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా, మర్యాద ఇవ్వకుండా గో బ్యాక్ గవర్నర్ అంటూ నినాదాలు చేసింది వీళ్ళు, గవర్నర్ మీద కాగితాలు విసిరింది వీళ్ళు. నరసింహన్ గారు ఏకంగా ప్రసంగిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చైర్ మీద పక్కకు లాగేసి అతని గవర్నర్ చేతిలో ఉన్న కాగితాలు తీసుకొని చించి అతని మొహం మీద వేసింది వీళ్ళు. ఆ రోజు మొత్తం టేబుల్ అంతా ఎక్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు అసెంబ్లీలో. ఇలాంటి జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నాడు, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే కదా ఆయన కూడా. అయ్యావులు కేశవ్ గారు అంతా ఉన్నారు. వీళ్ళంతా ఆ రోజు ఎంత రచ్చ చేశారు. గవర్నర్ ని కొట్టాలని మార్గంలో దారి కాసుకొని ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యేలంతా. దాంతో ఇంకో మార్గంలో వచ్చారు గవర్నర్ గారు. ఇంత ట్రాక్ రికార్డ్ పెట్టుకొని వీళ్ళు సింపుల్ గా గవర్నర్ ప్రసంగం నిరసన తెలిపారు. దానికి అసలు ఏమనుకోవాలా, ఈ సభ ఏమైపోవాలని ఆవేదన చెందుతున్నారంటే డబుల్ స్టాండ్. స్పీకర్ గారు ఆలోచించాలి ఏం జరిగింది అన్నది కొద్దిగా. రైట్. ఎప్పుడు తప్పుడే కాబట్టి ఇప్పుడు గత చరిత్ర ఎవరు అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటారు కదా సహజంగానే. కుక్కల్ని లెక్క పెట్టండి, సచివాలయ ఉద్యోగులకు కొత్త టాస్క్ ఇచ్చారట. ఇదో తమాషాగా ఉంది. పార్వతీపురం మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని సచివాలయంలోని శానిటరీ ఇన్స్పెక్టర్లకు మున్సిపల్ ఉన్నతాధికారులు కొత్త టాస్క్ ఇచ్చారట. సచివాలయం పదం తొలగించి స్వర్ణ వార్డుగా నామకరణం చేశారట. సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడతారా శేఖర్ గారు? బ్రేక్ కూడా తీసుకున్న తర్వాత ఈ నెయ్యి డొంక గురించి వెళదాం. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి 17 సంవత్సరాల్లో ఆయన ప్రత్యేకంగా సృష్టించినటువంటి వ్యవస్థ ఒక్కట్లేదు సార్, ఒక్క రీఫార్మ్ కూడా తీసుకురాలేదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ మీద మొదటి రోజు నుంచి విషయం చెప్పడం ఆనవాయితీగా మారింది సార్. కానీ ఈ రోజు వాటికి పేర్లు మార్చుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా వినిపించకూడదు. సచివాలయం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి వాటిని స్వర్ణ వార్డుగా మారుస్తా ఉన్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల మీద చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి చిన్న చూపేశారు. వెనక మొన్న శ్రీశైలంలో జరుగుతున్న శ్రీశైలంలో ఉత్సవాల సందర్భంగా టాయిలెట్ల దగ్గర, పిండ ప్రధానాల దగ్గర సచివాలయానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ని షిఫ్ట్ల వారీగా తెల్లవారుజామున 3:30 నుంచి నైట్ 10:30 వరకు షిఫ్ట్ల వారీగా కాపలా పెట్టినటువంటి పరిస్థితి సార్. ఈ రోజైతే గ్రామంలో ఎన్ని కుక్కలు ఉన్నాయని చెప్పేసి, ఎంత దుర్మార్గం ఇది. కుక్కల్ని లెక్క పెట్టడం కోసం గ్రామ సచివాలయ ఎంప్లాయీసా? ఒకవైపు ఏమో ఉద్యోగులకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు, డిఏలు పెండింగ్ ఉన్నాయి, జీతాలు కూడా నెల సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా రాష్ట్రంలో ఇదే కాకుండా సచివాలయ ఉద్యోగుల మీద వీళ్ళు పెట్టినటువంటి వర్క్ ప్రెజర్ వల్ల ఈ మధ్య కాలంలో కూడా ఒక సచివాలయ ఉద్యోగి చనిపోయారు సార్, వర్క్ ప్రెజర్ పెరిగింది అని చెప్పేసి. అలాంటి సచివాలయ ఉద్యోగుల్ని మళ్ళీ తీసుకెళ్లి కుక్కలను లెక్క పెట్టడానికి మొబైల్ టాయిలెట్ల దగ్గర కాపలా, పిండ ప్రధానాల దగ్గర కాపలా పెడుతున్నారంటే ఇది నిజంగా సచివాలయ ఉద్యోగుల మీద కక్ష సాధింపు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్.
రైట్, ఓకే. మీరు కూడా ఏమన్నా మా సంక్షిప్తంగా స్పందిస్తారా రామ్నాథ్ గారు? గోవింద్ గారు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థని నీరు కార్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోందనే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వాళ్ళని ఒక విధంగా అవమానించేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ కాబట్టి తొలి నుంచి కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీకి చిన్న చూపే ఉంది. దాంతో భాగంగానే టాయిలెట్ల దగ్గర, అంటే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో గతంలో చేయకపోయినా సరే ఫలానా ఉద్యోగుల్ని మీరు వైన్ షాపుల దగ్గర పెట్టారంటే రకరకాల ప్రచారం చేశారు. కానీ ఈ రోజు డైరెక్ట్ గా ఆదేశాలు ఇస్తున్నారు ఆన్ పేపర్, మీరు వెళ్ళి ఫలానా చోట టాయిలెట్ల దగ్గర ఉండండి, మీరు వెళ్ళి కుక్కల్ని లెక్కించండి అని. అంటే ఆత్మగౌరవం అన్నది కొంతమంది ఉద్యోగులకే ఉంటుందా, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉండదా? మరి ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు పరిగణలోనికి తీసుకోవడం లేదు? పైగా ఆ పేర్లు మార్చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు మార్చేసుకుంటున్నారంటే తుఫాను సమయంలో మొత్తం అధికారికంగా చెప్పేశారు అక్కడున్న అధికారులంతా, మొత్తం ఈ సచివాలయాల వ్యవస్థ కారణంగానే మనం తుఫాన్ను గట్టిగా ఎదుర్కోగలిగామని పదే పదే గ్రామ వార్డు సచివాలయం అనేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాతనే వీటి పేర్లు మార్చాలి అని అనుకున్నారు. కాకపోతే పేర్లు మార్చినా ఏం మార్చినా కూడా పబ్లిక్ లోని బాగా వెళ్ళిపోయి ప్రజలు నిత్యం దాన్ని 10 సార్లు చూస్తుంటారు సచివాలయం. కాబట్టి పేర్లు మార్చినంత మాత్రాన ఇవి ఎవరు కట్టారు ఎవరు తెచ్చారు అన్నదైతే పబ్లిక్ మర్చిపోయే అవకాశం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా పేర్లు మార్చడం ద్వారా తన హుందాతనాన్ని తానే పోగొట్టుకుంటూ ఉన్నారు. ఓకే, ముందు నెయ్యి వెనక గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు, సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం అంటూ చాలా ప్రముఖంగా సాక్షిలో కథనం వచ్చింది. అయితే ఎల్లో మీడియా, తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం ఇటువంటి వాటి జోలికి ఎక్కడ వెళ్ళకపోవటం ఆసక్తికరమైనటువంటి అంశం. మరి సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతూ ఉంది, ఇంకోటి దాని ప్రకారం సంఘం డైరీ నిజమో కాదు నాకు తెలియదు, కానీ సంఘం వారి డైరీ 200 గ్రాములు కొంటే దాని రేటు 140 రూపాయలు అంట, అంటే కేజీ రేటు 700 రూపాయలు. ఇప్పుడు తిరుమల లడ్డూలో కూడా మన వారి సంఘం డైరీ సంఘం కూడా కొంటున్నారట. మరి అక్కడ మాత్రం 400 రూపాయలకి ఎట్లా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. మరి కరెక్ట్ అయితే ఇది కరెక్టో కాదో తెలియదు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదనే ప్రభుత్వం కుట్ర, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదంటూ, అలాగే లడ్డూకు సంబంధించిన అంశాన్ని వీటన్నింటినీ కూడా జగన్ గారు నిన్న గట్టిగా నిలదీశారు. 5,000 కోట్ల భూమి గీతంకి ఎలా ఇస్తారు, రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకు భూములా అంటూ బొత్స సత్యనారాయణ గారు ఇతర ఎమ్మెల్సీలంతా కూడా గట్టిగా నిలదీశారు. తల్లికి వందనంపై దద్దరిల్లిన మండలి. అలాగే ఏడాది క్రితం రిజిస్టర్ అయిన సంస్థలకు 1,000 కోట్ల భూముల అంటూ తోమాటి మాధవరావు ఎమ్మెల్సీ ఆయన గట్టిగా నిలదీశారు. 99 పైసలు ఇష్యూ కానీ ఇతరత్ర పరిశ్రమల పేరుతో సాగుతున్న దందాలు కానీ ఇవన్నీ కూడా ఏది అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం వద్ద సమాధానం ఉండడం లేదు. బడ్జెట్ సమావేశాల్లోపు తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి, శాసనమండలి విపక్ష నేత బొత్స డిమాండ్. సో వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. చెప్పండి, ఈ హెరిటేజ్ కోసమే కుట్రంటూ వచ్చిన వార్తని మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ఖండించలేకపోతున్నారు? నిన్నంతా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతరత్ర నిన్న సాయంత్రం మన బిగ్ క్వశ్చన్స్లో ఈశ్వర్ గారి షోలో చూసాము. ఆయన శంకర్ అన్న ఒక జర్నలిస్టు హెరిటేజ్ పాలకు సంబంధించి చూపించిన వీడియో కానీ ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. చివరికి తీగలాగితే డొంక కదిలినట్లుగా హెరిటేజ్ దగ్గరికి వెళ్ళింది. ఈ పరిస్థితి మీద మీ విశ్లేషణ ఏమిటి రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ ఒకే పాలసీ మీద నడుస్తుంది. మీడియానే మా బలం, ప్రచారమే మా ఊపిరి అన్నాడు. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో చూడండి, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాల మీద అసలు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వాళ్ళ పార్టీ మీడియా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక్క సమాధానం లేదు. మొత్తం ఓలే బాబు మీ హయాంలో వచ్చింది కదా అంటే అవును కాదు అని ఇప్పటివరకు ఏ మీడియాలో రాలేదు, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడలేదు. 2018లో మీరు లడ్డూల్ని ఉండలుగా మార్చే సమయంలో కేవలం సువాసన కోసమే ప్రత్యేకంగా నెయ్యి కొనుగోలు చేశారంట కదా. మొత్తం నెయ్యి మంచిదైతే మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు కొన్నారు అన్నదానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. 2024లో మీరు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆ 4 ట్యాంకర్లు కల్తీ అని చెప్పారు కదా, మళ్ళీ దాన్ని లడ్డూలు తయారు చేయించి ప్రజలకు, పబ్లిక్ కి, భక్తులకు ఇచ్చారంట కదా. మరి ఎలా జరిగిందంటే దీనికి కూడా సమాధానం లేదు. ఇప్పుడు హెరిటేజ్ మీద ఇంత నడుస్తోంది కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. హెరిటేజ్ సంస్థ చాలా సింపుల్ గా ఒక ప్రకటన ఇచ్చేసి, ఈ ఇందుపూర్ డైరీ అనేది ఇందాపూర్ దాని పేరు ఇందాపూర్ డైరీ అనేది స్వతంత్ర సంస్థ, ప్రత్యేక డైరీ మాది కాదు అని చెప్పారు. మరి హెరిటేజ్ వెబ్సైట్ లో ప్రత్యేకంగా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 22 ఉన్నాయని చెప్తూ దాంట్లో ఇది కూడా ఉందని అధికారికంగా ఎలా చెప్తోంది హెరిటేజ్ సంస్థ? దానికి మాత్రం ఎలాంటి సమాధానం లేదు. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడే ఈ ఇందాపూర్ అనే సంస్థ
టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ వేయలేదు. ఎందుకు వేయలేదు? దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు చాలా కీలకమైన పాయింట్, మొన్నటి వరకు 300 రూపాయలకి నెయ్యి సప్లై చేశారంటే అదంతా కల్తీనే. ఈనాడులో అయితే కనీసం 1000 రూపాయలు పెడితేనే ఒక మంచి స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది, వీళ్ళు 300కి నెయ్యి సప్లై చేశారంటే ఇదంతా కల్తీ అంటూ ఒక ప్రచారం తీసుకెళ్లారు. కానీ ఇదే సంస్థ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2015లో 278 రూపాయలకే సప్లై చేసింది. మరి అదంతా కల్తీనేయా? ఇక్కడ చాలా మందికి వచ్చిన అనుమానం తొలి రోజుల్లోనే వీళ్ళు తక్కువ ధరకు 300కి 350 రూపాయలకి సప్లై చేస్తున్న నెయ్యి అంతా కల్తీదని ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే, వీళ్ళు ఇలాంటి ప్రచారం తీసుకెళ్లి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది అన్న ఒక ఇంప్రెషన్ పబ్లిక్ లో కలిగించి ఆ తర్వాత వీళ్ళ కంపెనీలు ఏమైనా రంగంలోనికి దింపుతారేమో అన్న చర్చ కూడా నడిచింది. ఈ నెయ్యి అంశం 2024లో బయటకు వచ్చినప్పుడే. ఇప్పుడు అదే జరిగింది. ఇదే ఇందాపూర్ సంస్థ 658 రూపాయలకి ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తోంది అంటే ఆ అనుమానం ఇదే నిజమవుతుంది. ఎందుకు ఈ స్థాయిలో 658 రూపాయలు నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యి అంటున్నప్పుడు మరి ఇదే సంస్థ 276 రూపాయలకే నెయ్యి ఎలా సప్లై చేసింది? అది కూడా టీడీపీ హయాంలోనే. దీనికి సమాధానం చెప్పాలి. దాంతో పాటు ఈ సంస్థ ఇందాపూర్ అనే సంస్థ మాకు హెరిటేజ్ కు లింకులు ఉన్నాయని అమెజాన్ వెబ్సైట్ లో కూడా చెప్తోంది. ఈ 2 లింకులు ఉన్న సంస్థలే. దాంతో పాటు ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే బోలే బాబా అన్నారు. ఆ బోలే బాబా సంస్థ ఇండియా మార్ట్ వెబ్సైట్ లో హెరిటేజ్ తో మాకు సంబంధాలు ఉన్నాయని స్వయంగా ప్రకటించింది. దాని మీద కూడా ఇప్పటి వరకు హెరిటేజ్ సంస్థ స్పందించలేదు. ఇంకా ఏంటంటే భగవంతుడితో పెట్టుకుంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయేమో అనడానికి, ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వెళ్తారన్నదానికి 2024 జూన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయింది. షేర్ 600 రూపాయలు దాటిపోయింది హెరిటేజ్ షేర్. కానీ ఈ రోజు ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో ఉందో ఆ రోజుకి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా హెరిటేజ్ షేర్లు కూడా డౌన్ అవుతూ ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ఎక్కడా కూడా స్పందన లేదు అంటే ఇదంతా వాళ్ళు ఇండైరెక్ట్ గా ధృవీకరిస్తూ ఉన్నారు, వాళ్ళకు లింకులు ఉన్నాయని. పైగా తెలుగుదేశం పార్టీ హయాంలో L2గా వచ్చినప్పటికీ కూడా ఈ సంస్థ నెయ్యి సరఫరా టెండర్ ని సొంతం చేసుకుంది అంటే పెద్దల ప్రమేయం లేకుండా, పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఈ సంస్థలన్నింటికి కూడా సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్ గా హెరిటేజ్ పేరుతో టెండర్ వేస్తే ఇబ్బందులు వస్తాయి తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ముందు పెట్టి నడిపారేమో అన్నదైతే చాలా స్పష్టంగా ఇక్కడ ఎవరికైనా కలిగే అనుమానం. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్ లోనే ప్రకటించుకుంటున్నారు వీళ్ళంతా మా వాళ్ళే అని, మా యూనిట్లు అని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం వస్తుంది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం తిరుమల నెయ్యి అంశం అనేది హెరిటేజ్ దగ్గర ఆగింది. అదే సంస్థ. అయితే ఇప్పుడు నాకు సందేహం వస్తూ ఉందండి, మీరు మాట్లాడుతున్న తీరు చూసింది. అసెంబ్లీ జరుగుతూ ఉంది, గవర్నర్ స్పీచ్ ఇచ్చారు, మరి వాటిల్లో అంత గందరగోళంగా మాట్లాడారు కదా అంతకుముందు 2 నెలల నుంచో 3 నెలల నుంచో. మరి అక్కడ ప్రస్తావన మేము తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తీసుకొచ్చాం, గతంలో 278 రూపాయలైనా కూడా స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చాం, కానీ ఆ తర్వాతే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగింది సిబిఐ చేసిన దర్యాప్తులో తిరిగి వెనక్కి పంపించిన వాటిని మళ్ళీ మేము వాడిన మాట నిజమైనప్పుడు కూడా దాంట్లో లేదు. ఇట్లాంటి ఒక్క మాట కూడా ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? పోనీ నిన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి మామూలుగా వైసీపీ తప్పుంటే ఈ పాటికి గందరగోళంగా మాట్లాడి ఉండేవాళ్ళు కదా అన్న ప్రశ్నకి తావులేదంటారా? సింపుల్ కొమ్మినేని గారు, ఇదే హెరిటేజ్ సంస్థ జగన్మోహన్ రెడ్డి అయితే పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోండి. మొత్తం పత్రికల్లో, తెలుగుదేశం పత్రికల్లో బ్యానర్ వేయటం ఇదే ఉండేది, డిబేట్లు ఇవే నడిచేది. ఇదిగో ఇంత సింపుల్ గా తెలిసిపోయింది వీళ్ళే తిరుమలకు నెయ్యి సప్లై చేశారంటూ రకరకాలు చేసే హై హెరిటేజ్ షేర్ 10 రూపాయలకో 15 రూపాయలకో పడే వరకు నిద్రపోయేవాళ్ళు కాదు. రోజు వారాల తరబడి డిబేట్ పెట్టేవాళ్ళు. కానీ ఇంత జరుగుతున్నా సోషల్ మీడియాలో 2 రోజుల నుండి వేల కొద్ది ట్వీట్లు పడుతున్నాయి, లక్షల మంది ప్రశ్నిస్తూ ఉన్నా కూడా ఎక్కడా ఏమీ లేకుండా సైలెంట్ గా ఉన్నారు. అంటే మన మీడియా ఏది చెప్తే పబ్లిక్ అదే నమ్ముతున్నారు. మిగిలిన ప్రపంచం అంతా ఊహాతీతం, అదంతా ఊహ భ్రమ అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందేమో అనిపిస్తుంది. దీనికి మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇందాపూర్ సంస్థ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు వస్తుంది? గతంలో 276 రూపాయలకి సప్లై చేయడం ఏంటి, ఇప్పుడు ఏకంగా 658 రూపాయలకి తీసుకోవడం ఏంటి? ఇదంతా ఎందుకు జరుగుతోంది? కుట్రపూరితంగా జరుగుతుంది. ఒక విధంగా ఇది నిజమైతే, వైసీపీ ఆరోపిస్తున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టు అది నిజమైతే నిజం అనిపిస్తోంది కూడా. ఎందుకంటే ఇంత వేరియేషన్ ఉండదు కదా, డబల్ కంటే ఎక్కువ రేటు చేస్తున్నారంటే తిరుమలను దోపిడీ చేయడమే. ఎవరెవరైతే బల్క్ గా తయారైతుంది, బై ప్రోడక్ట్ గా వస్తుంది కాబట్టి 300 రూపాయలకి 400 రూపాయలకి నెయ్యి సప్లై చేసే డైరీలు చాలా ఉన్నాయి, ఏది జెన్యూన్ గానే. వాటన్నింటినీ తరిమేయడంలో భాగంగానే ఈ 300, 350 రూపాయలవన్నీ నకిలీవి అని చెప్పేసి తరిమేసి తమకు కావాల్సిన వాళ్ళకి ఇలా 600కి 700కు మొత్తం తిరుమల సొమ్ముని ఏమన్నా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంత రేటు పెరిగింది ఒక్కసారిగా?
అన్నదానికైతే. రైట్. అయితే ఇదే సమయంలో ఈ ఈ మాత్రం దానికి దిక్కుమాలిన ఆరోపణలు, జంతు కొవ్వు అని, అదని ఇదని పిచ్చి పిచ్చి ఆరోపణలను చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి నిన్న మొన్నటి ఈ 2 రోజులే మాట్లాడినట్లేరు, కానీ అంతకుముందు వరకు విపరీతంగా ప్రచారం చేశారు కదా ఏకంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. రైట్. శేఖర్ గారు చెప్పండి, ఈ దెబ్బతోటి హెరిటేజ్ పాల మీద కూడా దీని ప్రభావం పడే పరిస్థితి తెచ్చుకున్నాడు కదా చంద్రబాబు గారు. ఈ విషయాలన్నీ తవ్వారు, లేకపోతే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఇప్పుడు ఇదంతా స్వయంకృతాపరాధం అనుకోవాలా, లేక వాస్తవాలు బయటకు వచ్చినట్టు అనుకోవాలా, వైసీపీ మీద అయిపోయిన బురద వాళ్ళ మీదకే వెళ్ళిపోయింది అనుకోవాలా, ఏమనుకుంటారు శేఖర్ గారు? సార్, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది సార్. ఒక ముఖ్యమంత్రి అయిన నిజంగా కోపం వచ్చింది సార్. ఒక ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఎలాంటి ఆధారాలు లేకుండా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, బొడ్డు మాంసం కలిసింది అని చెప్పి అక్కడ తాగలేదు సార్. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినా సరే అక్కడ తాగలేదు సార్. కెమికల్స్ అన్నారు, రసాయనాలు అన్నారు, ఆఖరికి బాత్రూమ్ క్లీనర్ అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి దిగజారిపోయాడు సార్. సరే, అక్కడితో అయినా ఆగాడంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం 1 man షో లాగా 1 man కమిటీ అని ఒకటి వేస్తారు సార్. సో ఇది ఇక్కడతో ఆగదు. సో ఈ ఆగడాలు ఆగాలంటే మానవ మాతృల వల్ల కాదు అని చెప్పి దేవదేవుడే కన్నెర చేసినట్టున్నాడు సార్. దేవదేవుడే కన్నెర చేశాడు సార్. సరే, ఎంత దుర్మార్గం అంటే, సో ఈ హెరిటేజ్ అనే డైరీకి మొత్తంగా 21 చోట్ల ఏదైతే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే అందులో ఇందాపూర్ అనేది ప్రముఖంగా ఉన్నటువంటి సంస్థ. ఈ ఇందాపూర్ డైరీ కోసం ప్రభుత్వం టెండర్ నిబంధనలు కూడా సడలించింది సార్. 800 కిలోమీటర్ల కావాలన్నా సరే ఓకే అని చెప్పారు సార్. దుర్మార్గమైన అంశం ఏంటంటే 2015 జనవరిలో 16,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్ పిలిస్తే సార్, అందులో L1 గా KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెందినటువంటి నందిని డైరీ వాళ్ళు సార్, మదర్ డైరీ. ఈ KMF కు చెందిన మదర్ డైరీ L1 గా నిలిచింది సార్. L1 గా నిలిస్తే వాళ్ళని ఏం చేశారు, ఒత్తిడి చేసి మరి L1 నుంచి ఒత్తిడి చేసి మరి 35% ఇందాపూర్ డైరీకే ఇచ్చారు సార్. ఇందాపూర్ డైరీకి ఇచ్చే విధంగా ఏదైతే స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా ఉన్నటువంటి JSP ప్రసాద్ గారు 15/1/2015 అనుమతి ఇచ్చారు సార్. అంటే L1 గా మదర్ డైరీ వచ్చినా సరే L2 గా వచ్చినటువంటి ఇందాపూర్ డైరీకి టెండర్ నిబంధనలు సడలించి మరి 35% రైట్. చెప్పండి, కొత్త విషయం చెప్పండి. 5,77,500 కేజీలు సార్ 306 రూపాయలకే కట్టబెట్టారు సార్. మరి 300 రూపాయలకి ఇచ్చే డైరీలు మొత్తం కూడా కల్తీ కదా. మరి ఇందాపూర్ కూడా కల్తీ అయినా చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హెరిటేజ్ ఇందాపూర్ 2 ఒకటే కాబట్టి. నెక్స్ట్ 2015లో 2,25,000 కేజీలు 2,25,000 కేజీలు నెయ్యి 278 రూపాయలకే ఇచ్చారు సార్. 2015 జనవరిలో ఏమో 306 రూపాయలకి సార్. 2015 మేకు వచ్చేసరికి ఏదైతే 278 రూపాయలకి వచ్చింది సార్. మరి 2016 సార్, 2016 జనవరిలో 18 లక్షల కేజీల నెయ్యి వీళ్ళందరి సిండికేట్ మాఫియా అని కొట్టుంది సార్. గోవింద్ డైరీ అని, సుఖీ డైరీ అని, వీళ్ళంతా సిండికేట్. వీళ్ళకి 285 రూపాయలకే ఇచ్చారు సార్. 2016 మార్చిలో 2,25,000 కేజీల నెయ్యికి 306 రూపాయలతో గోవింద్ డైరీకి ఇచ్చారు సార్. ఇందాపూర్ డైరీ శాంపిల్స్ అప్పుడే ఫెయిల్ అయినాయి సార్. ఆ రోజు ఇందాపూర్ డైరీ కూడా శాంపిల్స్ పంపిస్తే శాంపిల్స్ ఫెయిల్ అయితే తిరిగి 6 నెలల తర్వాత సార్, తిరిగి 6 నెలల తర్వాత అదే ఇందాపూర్ డైరీకి, ప్రీమియర్ డైరీకి, వీళ్ళు చెప్తున్నటువంటి ప్రీమియర్ డైరీకి, వీటన్నిటికీ కలిపి 6,17,000 కేజీల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు సార్. మొత్తంగా ఒక్క ఇందాపూర్ డైరీకే 189.19 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చేలా కాంట్రాక్టులు చేపించారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా 300 రూపాయలకి, 310 రూపాయలకి, 278 రూపాయలకి తీసుకునే ఈ మొత్తం కల్తీ అయితే మరి ఈ రోజు మరి ఇందాపూర్ కూడా కల్తీయే కదా. మరి అది కల్తీ కాకపోతే సార్ నేను అడుగుతున్నా, అది కల్తీ కాకపోతే 2014-19 మధ్యలో కల్తీ కాకపోతే 2018 ఆగస్టులో పరాగ్ మిల్క్ దొట్టడైరీ నుంచి 87,750 కేజీల నెయ్యిని పైపోతగా సువాసనకి, మరి మీరు తీసుకుంది మంచి నెయ్యి అయితే సువాసన కోసం అని చెప్పేసి, ఎందుకని చెప్పేసి పరాగ్ డైరీ నుంచి అదేవిధంగా దొట్ట డైరీ నుంచి 87,750 కేజీల నెయ్యిని కొన్నారు. అంటే అది మొత్తం కల్తీయా కాదా?
ఓకే. దాని మీద కూడా సిబిఐ విచారణ చేయాలి సార్. 2014-19 జరిగినటువంటి నేను మొదటి నుంచి చెబుతున్నా, డిఫెన్స్ ఆడాల్సిన వాళ్ళేమో అఫెన్స్ ఆడాల్సిన వాళ్ళేమో డిఫెన్స్ ఆడారు. మీరు యాక్చువల్గా అఫెన్స్కి వెళ్ళాల్సింది. మీ టైంలో ఇట్లా జరిగిందని దాని మీద కంటే అయ్యో అట్లాంటి చేయమాకండి తిరుమలకి అప్రదిష్ట అనేమో మీరు ఉంటే, ఆయన అప్రదిష్ట సంగతి పక్కన పడేసి మీ మీదేమో వీలైనంత బురద చల్లారు. ఇప్పుడు చివరికి హెరిటేజ్ పాలకి సమస్య కూడా వచ్చి పడింది, అనుకోకుండా ₹1,00,000 పెనాల్టీ వేయటం ఇవన్నీ కూడా. సో అనవసరంగా తవ్వుకుని కేరళలో హెరిటేజ్ సరే అది ఎప్పుడో జరిగింది అనుకోండి 2-3 ఏళ్ల క్రితం. బట్ ఇప్పుడు ఇవన్నీ తవ్వించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కదా చంద్రబాబు గారు. అయితే కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. అదే ఇందాపూర్ డైరీకి మా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా నేడు నేరుగా 600 వాళ్ళకి ఈ రోజు టెండర్ ₹658 సార్. అవును. అంటే బై ప్రోడక్ట్ గా వస్తున్నటువంటి నెయ్యి ₹350-400 ప్యూర్ నెయ్యి కూడా సప్లై చేయొచ్చు సార్. మరి ₹658 కట్టబెట్టారంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బును కూడా దోచుకోవడం కదా. అంటే ప్రజలను మొత్తాన్ని కూడా ఒక మత్తులో ఉంచారు సార్. ₹300 ఇస్తే అది కల్తీ నెయ్యి, ₹400 ఇస్తే అది కల్తీ నెయ్యి, ఇక్కడ ₹700 ₹800 ఇస్తేనే అది మంచి నెయ్యి అన్నట్టుగా కాదుగా. సార్. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. చంద్రబాబు గారు ఎవరో చెప్పారట ₹2,000 తక్కువ ఎక్కడ వస్తుంది లేకపోతే అని. మీరు చెప్పారు ఇందాక రామ్నాథ్ గారు ₹1,000 కిరణ్ గారు చెప్పారు సార్. మరి చెప్పినప్పుడు మరి ఇప్పుడు 658 కల్తీ అయ్యి ఉండాలి కదా వాళ్ళు చెప్పే థీరీ ప్రకారం అయితే. సార్ దుర్మార్గం ఏంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి చెందిన హెరిటేజ్ సంస్థ రోడ్డు మీదకి వచ్చింది సార్. అదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వస్తున్నటువంటి ఈనాడు కిరణ్ కి చెందిన ప్రియా పచ్చళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే రోజు దగ్గరలో ఉంది సార్. రైట్. అట్లా అది కాదు సమస్య. ఇక్కడ రోడ్డు మీద రాకపోవటం కాదు. ఒక నాయకుడు ఒక విజ్ఞతతోటి ఒక పద్ధతిగా ప్రజలందరికీ ఆదర్శవంతమైన రీతిలో కనీసం కొంతమేరన్నా పనిచేయాల్సిన పరిస్థితి నుంచి అనవసరమైన వివాదాలు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలతోటి ఆ బురదంతా తనకు రాసుకుని పవన్ కళ్యాణ్కి రాశారు, బీజేపీ వాళ్ళకి కూడా కొంతవరకు పూసారు. అయితే సార్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి సార్. సో మీరు ₹300 ఆ రోజు ఇందాపూర్ డైరీ కట్టబెట్టారు కదా, అది కల్తీయా? ఒకవేళ కల్తీ కాకపోతే మరి ఈ రోజు ₹658 ఎందుకు ఇస్తున్నారు? ఇది దోపిడీ కాదా? రైట్. ఓకే. అయితే ఇక్కడ నాకు పాయింట్ రామ్నాథ్ గారు చెప్పండి. సిబిఐ వాళ్ళు 2014 నుంచి 19 వరకు టేకప్ చేయనట్లా చేసి ఉండాలి కదా ఈ లెక్కన. అవును ఇక్కడ 300 రేట్లు ఉన్నాయి, అంతకుముందు కూడా ఇంతే రేట్లు ఉన్నాయి కదా, ఇంతకంటే తక్కువ రేట్లు ఉన్నాయి కదా, మరి ఎట్లా సాధ్యమైందని ఆ టైంలో కూడా చేశారా? లేక వీళ్ళకి 2 చోట్ల గవర్నమెంట్ వెళ్ళదే కాబట్టి దాని జోలికి వెళ్తే ఇబ్బంది వస్తుందని వెళ్ళలేదా? అయినప్పుడు కూడా కనీసం ఈ విషయమైనా బయటపడింది. ఈ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి పంపించేసిన ట్యాంకర్లను మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడారు అనేది బయట రాబట్టి కొంతన్న ఇష్యూ అయింది. లేకపోతే ఏమైంది అసలు 2014-19 మధ్య ఎందుకు జరపలేదు సిబిఐ అనేది నాకున్న ప్రశ్న. ఒకవేళ జరుపుంటే ఆ విషయాలను బయటకు వచ్చాయి. మీరు గమనిస్తే ఈనాడు వాళ్ళు కావాలని ముందుగానే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మొత్తం వైసీపీని వాళ్ళని బదనాం చేసే విధంగా ఫస్ట్ లీక్లు ఇచ్చి రాయించారు. తీరా ఇప్పుడు అసలు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనుకోవాలా? సిబిఐ వారు ఆ యాంగిల్లో చేయనట్లా రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు సుప్రీంకోర్టులో ఈ విచారణ వచ్చినప్పుడు ఆ రోజు అందరూ లాయర్లు కూడా ఏం చెప్పారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండవచ్చేమో అన్నారు. అవును. లేదు జంతువుల కొవ్వే కలిసిందని చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది వాదించినప్పుడు అప్పుడు జంతువుల కొవ్వు కలిసిందో లేదో తేల్చమని చెప్పారు. జంతువుల కొవ్వు లేదు అని తేల్చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మొత్తం విచారణ జరపడంలో భోలే బాబా సంస్థ ఎంటర్ అయిన విషయం కూడా బయటకు వచ్చింది. దాంతోపాటు ఈ 4 ట్యాంకర్ల నేను ఆ తర్వాత ఏం చేశారు అన్నది వాళ్ళు చెప్పాలి. తీసుకెళ్లి బయటపడేశారా, ఏం చేశారన్నప్పుడు వాళ్ళు లేదు దీన్ని లడ్డూలు తయారు చేసేశారని చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. 2014-19 మధ్య కూడా విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ తప్పు చెబితే చేయండి, మా హయాంలో కూడా చేయండి అని ఎక్కడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదని ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. కేవలం సిబిఐ చేసిన సిట్టులోని దర్యాప్తులు తమకు అనుకూలమైన అంశాన్ని మాత్రమే వాళ్ళ మీడియా బలంతో ఇప్పటికీ కూడా ఎంత దుర్మార్గము అంటే క్వశ్చన్ మార్కులు పెట్టి ఆ ఆలయంలో కూడా వాడిండొచ్చు, ఈ ఆలయంలో కూడా వాడిండవచ్చు అని ఈనాడు లాంటి పత్రికలు కూడా రాసే స్థాయికి వచ్చాయంటే దీన్ని ఏమనాలి? మరి ఇప్పుడు ఎందుకు రాయట్లేదు? ఇప్పుడు కూడా రాయాలి కదా. అప్పుడు ఇట్లా జరిగింది, ఈ వెనక్కి వెళ్ళిపోయిన వాటిలో అంటే జంతు కొవ్వు అనేది ఎక్కడ కనిపెట్టారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా సార్. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్స్లో వచ్చిందన్నారు. మరి వచ్చిందంటే మరి అప్పుడు 2014-19 మధ్య కూడా అట్లాగే ఉండాలి కదా. మరి వెనక్కి పంపించేసిన దాంట్లో ఎందుకు లడ్డూలు చేయించారని అనుకోవాలి? ఇప్పుడు చిన్న మౌలికమైన ప్రశ్న ఏంటంటే వీళ్ళు బాగా దాస్తూ ఉన్నది
వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అంటున్నారు కదా, కల్తీ జరిగింది అని 100% నిర్ధారించడానికి మీరు ఏ శాంపిల్ ని పరీక్షించారు? వైసీపీ హయాంలో నెయ్యి లేదు, అప్పటికి అయిపోయింది. లడ్డు లేదు, ఏది పరీక్షించలేదు. కేవలం ఇదిగో ఈ పలానా కంపెనీ వాళ్ళు పలానా కొనుగోలు చేశారు కాబట్టి ఇవి జరిగిండవచ్చు అని. చివరకు డైరీలోని ట్యాంకర్లను క్లీన్ చేసేందుకు కొన్న కెమికల్ కూడా దీంట్లో కలిపారని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసారంటే పేపర్లలో చూసారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇంత దుర్మార్గానికి వెళ్ళిపోయిన తర్వాత అంటే 2029 ఎన్నికల్లో కూడా వాడాలని అనుకుంటున్నారు. వాడితే ఒకటే ఉంటుంది. 2004 ఎన్నికల్లో అలిపిరిలో దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కట్టుకట్టుకొని మిగతా అంశాలన్నీ పక్కన పెట్టండి, మనకు నక్సలిజమే పెద్ద సమస్య కాబట్టి నక్సలైట్లు ఉండాలో లేదో అన్న దాని మీద మ్యాండేట్ ఏంటి అని వెళ్తే ఏమైంది? ఇది కూడా అలాగే ఉంటుంది. పబ్లిక్ కి అర్థమైపోయింది ఈ విషయంలో. కావాలని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. రాజకీయ ఉద్దేశం లేకుంటే ఒక రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రిగా ఇలా ఇల్లెక్కి ఒక ఆలయానికి వ్యతిరేకంగా ఒక లడ్డూకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో ప్రచారం చేయరు. చేస్తూ ఉన్నారంటే పొలిటికల్ మోటివ్ ఉంది అన్నది పబ్లిక్ కి క్లియర్ గా అర్థమైపోయింది. రైట్. ఇక చివరిగా మరొక అంశంలోకి వెళ్దాం. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వైకాపాకి ఇష్టం లేదంట. అదే 99 పైసలకి ఎందుకు ఇస్తున్నావని పక్కన కర్ణాటక వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి కర్ణాటకకి లేదా హైదరాబాద్కి ఇస్తుంటే ఆ విశాఖపట్నం అంత వాల్యుబుల్ సైట్ ఎందుకు ఇస్తున్నారని అడిగితే లోకేష్ గారేమో ఎదురు ఇష్టం లేదని అదే పెడతారు. ఎల్లో మీడియా కదా, వాళ్ళు అదే రాస్తారు తప్ప అసలు విషయం రాయరు. మరోవైపు ఏమో బొత్స గారి మీద మళ్ళీ ఒక రాయి వేశారు. ఆయనకి ఏదో 30 లక్షలకే భూమి ఇచ్చారని చెప్పి ఏదో గ్రోత్ ఏరియాలో. సో శేఖర్ గారి కౌన్సిల్లో జరుగుతున్న దీని మీద సంక్షిప్తంగా మీ ఒక మాటలో చెప్పండి. ఈ చర్చ ఈ పరిశ్రమలకు సంబంధించి కానీ ఇటువంటి. శేఖర్ సార్, కౌన్సిల్లో నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రశ్న సంధించారు సార్. అన్నదాత సుఖీభావ కింద 15% మంది లబ్ధిదారులకు 7 నుంచి 8 వేలు పడుతున్నాయి. 17% అంటే 12 లక్షల మంది విద్యార్థులు సార్. 12 లక్షల మంది, 67 లక్షల మంది విద్యార్థుల్లో 12 లక్షల మంది విద్యార్థులకి 7 నుంచి 8 వేలే పడుతున్నాయి సార్. మరి 15,000 కదా హామీ ఇచ్చారు. రైట్. అది నిజంగా దుర్మార్గం కదా. ఇక సార్ అన్నదాత సార్ తల్లికి వందనం గురించి చెప్తున్నాం సార్. ఇక అన్నదాత సుఖీభావ కిందకి వస్తే అన్నదాత సుఖీభావ 20,000 పడలేదు అని చెప్పేసి చెప్పారు సార్. ఇక రియల్ ఎస్టేట్ సంస్థల గురించి మాట్లాడారు సార్. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులకు వ్యతిరేకం అంటున్నారు సార్. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ వెంచర్స్ అని చెప్పేసి గ్లోబల్ కార్పొరేషన్ అనేది బెంగళూరుకు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి ఏం ఉద్యోగాలు ఇస్తారని 13.29 ఎకరాలు 99 పైసలు కేటాయించారు. రయేజా అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 27.1 ఎకరాలు 99 పైసలకే ఎందుకు కేటాయించారు? రైట్. ఓకే. టైం అయిపోయింది. రామ్నాథ్ గారు, మీరు కూడా ఒక మాటలో చెప్పండి. నిజంగానే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా? కర్ణాటకలోనేమో డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి గూగుల్ వాళ్ళు పరిశ్రమ పెడుతుంటే ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. కొమ్మినేని గారు, ప్రభుత్వం అయితే తెగించింది. దేనికైనా కూడా ఉద్యోగాలు కావాలా వద్దా, మేము 99 పైసలు మొత్తం విశాఖలో భూములన్నీ ఇచ్చేస్తామని ఒక వితండవాదాన్ని దిగారు. దాంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, ఎలా ఉందంటే ప్రభుత్వ వైఖరి, ఒక వ్యక్తి అఘాయిత్యం చేసేసి ఎలాగో అఘాయిత్యం చేసేసాను కాబట్టి తను నాకే చెందుతుంది, మీరంతా ఒప్పుకోవాలి చట్టం అంతా అన్నట్టుగా ఉంది. ఈ గీతం యూనివర్సిటీ 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, ఎలా కబ్జా చేసే మా ఆధీనంలో ఉంది కదా ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు, లోకేష్ కు తోడలుడు కాబట్టి వైసీపీ ఆందోళన చేస్తుంది, దీన్ని రాజకీయం చేస్తుంది అంటున్నారు. అది కాదు, నారా లోకేష్ గారికి తోడలుడు కాబట్టే కబ్జా చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తోంది. సో ఈ విషయాన్ని మర్చిపోయి ఈ విశాఖపట్నం అమరావతిలో ఇవ్వడం లేదు చూడండి, బాగా గమనించండి. మొత్తం రెడీ అయ్యి 1 ఎకరం 100 కోట్ల రూపాయలు ఉండే విశాఖలో భూములు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వడం లేదంటే విశాఖని వాడుకుంటున్నారు. మాధవరావు గారు సింపుల్ గా ఒక డైలాగ్ చెప్తారు, విశాఖ పాలిట తోడలుడు తోడేళ్లలో మారారు అని. అబ్బో, అంత పెద్ద రైట్. అలా అయిపోయింది పరిస్థితి. రైట్. రామ్నాథ్ గారు, శేఖర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం.